సంగారెడ్డి జిల్లా జైలు నుంచి విడుదలైన లగచర్ల రైతులు. సంగారెడ్డి జిల్లా జైల్లో శిక్ష అనుభవిస్తున్న కొడంగల్ లగచర్ల గ్రామ రైతులకు ఈరోజు బెయిల్పై విడుదల కావడం జరిగింది. వారికి పరామర్శించడానికి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని కన్నీటి పర్వంతంలో మునిగిపోయారు. పలువురు రాజకీయ నాయకులు, గిరిజన తాండావాసులు వారికి సన్మానం చేయడం జరిగింది. రైతులు మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రభుత్వానికి భూమి ఇచ్చేది లేదని వారు స్పష్టం చేశారు. గత నెలలో జరిగినటువంటి కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో 5 తాండాలకు సంబంధించినటువంటి ఈ ఫార్మా కంపెనీ మీద జరిగినటువంటి భూసేకరణ విషయంలో అమాయక గిరిజనులను ఆక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినటువంటి సంఘటనలో జరిగినటువంటి సంఘటనలలో ఈరోజు గత 34 రోజులుగా సంగారెడ్డి కంది జైల్లో ఉన్నటువంటి మా లగచర్ల గిరిజనులు ఈరోజు బెయిల్ రావడం జరిగింది. మరి గిరిజనులు అంటే ఇప్పటికీ మారుమూల తాండాలో పుట్టి మారుమూల గ్రామాలలో అడవులలో లభించే పండ్లను నమ్ముకొని కట్టెలను నమ్ముకొని జీవించే గిరిజనులు. అలాంటి గిరిజనులు ఏదో తీవ్ర నేరం చేసినట్టు, ఈరోజు టెర్రరిస్టు లాగా నేరం చేసినట్టు మా హీరానాయకు పులిచెర్లకుంట తాండాకు చెందినటువంటి జరప్ల హీరానాయకు జైల్లో గుండెపోటు వస్తే ఎవరికి తెలియకుండా ఈరోజు ఆయనను హాస్పిటల్లో అంబులెన్స్లో తీసుకురాకుండా ఒక టాటా సుమోలో ఎవరికి గట్టు చొప్పు తెలియకుండా వారిని సంగారెడ్డి మెడికల్ కాలేజ్లో తీసుకురావడం జరిగినటువంటి విషయంలో మా సోదరుడు రాజేందర్ నాకు ఫోన్ చేసి, అన్న ఇట్లా హీరానాయకు గుండెపోటు వచ్చిందంట, అన్న సీరియస్ ఉన్నాడని చెప్పేస్తే అక్కడ పోయి మేము గవర్నమెంట్ హాస్పిటల్ అంతా మొత్తం చూసినాం, ఎక్కడ కనబడలేడు. అంటే ముందు రోజు వచ్చి చెక్కింగ్ చేసుకొని తీసుకెళ్లి తర్వాత రోజు కూడా తీసుకురావడం జరిగింది. గుట్టు చప్పుడుగా మెల్లగా తీసుకొస్తారు. మేము దాన్ని చూసి అక్కడే ఆయనను బేడీలు తీసుకొని పోలీసులు తీసుకొస్తా విషయాన్ని నేను అక్కడే ఉండి పోలీసులున్నప్పుడే మరి ఈరోజు బేడీలు తీసుకొని సంఖ్యలు పెట్టి ఒక గిరిజన రైతును ఈరోజు మీరు బేడీలు పెట్టి జైల్లో నుండి అంబులెన్స్లోకి తీసుకురాకుండా ఈరోజు మామూలు బండిలో తీసుకొస్తారు. ఆయన ఏం నేరం చేసిందని చెప్పేసి బేడీలు పెట్టి ఈరోజు ఒక గిరిజన రైతును తీసుకొస్తారని చెప్పేసి ఆ రోజు ఆందోళన చేసిన అదే విషయం ఈరోజు రాష్ట్రం అంతటా వైరల్ అయి ఈరోజు మా గిరిజనులకు బెయిల్ వచ్చింది. ఎందుకంటే ఈరోజు మేము తగుచేల కార్యక్రమం పిలుపునిచ్చినాం. మా గిరిజనులకు అండంగా ఉండాలి. ఈరోజు ఏం చేయని ఈరోజు మా గిరిజనులకు అడ్డం పెట్టుకొని మా పేద ప్రజల భూములను లాక్కొని ఇక్కడ ఒక ఫార్మా కంపెనీ పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ప్రభుత్వానికి మేము మా గిరిజనులు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది కాపాడుకుంటామని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా గిరిజనుల వెంట ఉండి పోరాడుతున్నాం. మరి ఈ విషయంలో లఘుచర్ల పిలుపునిచ్చినటువంటి సందర్భంలో మాకు ముందస్తు అరెస్టులు చేసి హౌస్ అరెస్టులు చేసి నిర్బంధాలు పెట్టి ఇబ్బందులు పెట్టి పోలీసులు ఇన్ని చేసిన మా సోదరుడు రాజేందర్ నాయక్, మా సర్పంచ్ వినోద్ నాయక్ ఈ రోజు లఘుచర్ల గ్రామానికి చేరుకొని బాధితులతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మాకు అనారోగ్యం ఇబ్బంది ఉన్నా ఈరోజు విరేచనాలతో మేము హాస్పిటల్ పోయినా మమ్మల్ని హాస్పిటల్లో వచ్చి కూడా మమ్మల్ని అరెస్టులు చేసి ఈ గిరిజనుల దగ్గర పోకుండా ఈ కార్యక్రమాలు చేపట్టకుండా మాకు ముందస్తు అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టారు. ఏది ఏమైనా న్యాయం